హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎన్మోటో వ్లాగింగ్. మనం ఇప్పుడు హైత్ నగర్లో ఉన్న కేటీఎం షోరూమ్కి అయితే వచ్చినాము. మన దగ్గర ఉన్న బైక్ ఇది కేటీఎం RC 200 బైక్. ఇది ఈ బైక్ చూడొచ్చు. బైక్ అయితే చాలా అట్రాక్ట్గా ఉంది. ఈ బైక్ ఎక్కువగా యూత్ అయితే చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ బైక్లో మీకు నచ్చినవి, నెక్స్ట్ ఈ బైక్ ఎందుకు ఇంత ఫేమస్ అనేది మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడొచ్చు ఒకసారి. ఈ బైక్లో నాకు మెయిన్ నచ్చింది ఈ బైక్ పవర్ వచ్చేసి జస్ట్ ఇది 200cc బైక్, కానీ దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా వేరే లెవెల్ ఉంటుంది. అందుకే ఈ బైక్ ఎక్కువగా ఇష్టపడతారు. నెక్స్ట్ ఈ బైక్ గురించి మాట్లాడదాం. టోటల్గా ఈ బైక్ బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇక్కడ మనకి హెడ్లైట్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మనకి 200cc అని ఉంది. రెడీ టు రేస్ అనే స్టిక్కరింగ్ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ షాక్ ఆబ్జెక్ట్ చూడొచ్చు, ఇలా ఉంది. ఇక్కడ మనకి KTM స్టిక్కరింగ్ ఉంది. నెక్స్ట్ మనకి బ్లాక్ కలర్ బైక్ చూసినట్టయితే నాకు బ్లాక్ కలర్ బైక్ అయితే చాలా నచ్చింది. మీకు ఈ రెండు బైక్లో ఏ కలర్ బైక్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ బైక్ చూడండి, బ్లాక్ కలర్ అయితే మనకి చూడ్డానికైతే ఇలా ఉంది. మనకి ఇక్కడ KTM అనే స్టిక్కరింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ RC అనే స్టిక్కరింగ్ ఉంది. దాని కింద మనకి KTM అనేది బ్లాక్ కలర్ ఉంది, రెడీ టు రేస్ ఉంది. నెక్స్ట్ మనకి ఈ బైక్ ఇంజన్ సీసీ గురించి మాట్లాడితే ఇది 200cc బైక్. ఈ బైక్ లిక్విడ్ కూల్ తోటి అయితే బైక్ అయితే కూలింగ్ అవుతుంది. ఈ బైక్ ఎంత లాంగ్ అయినా మనకి రఫ్ అండ్ టఫ్ అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇంజన్ ద్వారా. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి పాత KTM RC కంటే ఈ KTM RC అయితే టోటల్గా చేంజ్ చేసినారు. మీకు ఒకసారి పైన స్క్రీన్ మీద చూడొచ్చు ఒకసారి. పాత KTM RC ఇప్పుడు వచ్చిన కొత్త KTM RCకి రెండింటికి ఎంత డిఫరెంట్ ఉందో. నెక్స్ట్ ఈ బైక్ డబల్ ఛానల్ ABS వస్తుంది. మనకి బ్రేకింగ్ సిస్టమ్ అనేది చాలా కంట్రోలింగ్ ఉంటుంది. మనకి R15 కంటే ఈ బైక్లో మనకి బ్రేకింగ్ సిస్టమ్ అయితే చాలా కంట్రోలింగ్ ఉంటుంది. నాకు మెయిన్ ఇది ఇంపార్టెంట్ అనిపించింది. నెక్స్ట్ మనకి బైక్ ఇక్కడ ఇండికేటర్ చూడొచ్చు. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇండికేటర్ ఇచ్చినారు. ఈ బైక్ 200cc కాబట్టి ఇది లిక్విడ్ కూల్ తోటి వస్తుంది. మనకి ఎంత లాంగ్ అయితే బైక్ అయితే మనం డ్రైవ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి నెక్స్ట్ ఇక్కడ ఈ బైక్ మనకి ఎక్కడ పట్టుకుని ఇది ఫైబర్ వస్తుంది. మనకి ఫైబర్ ఏంటంటే ఒకవేళ బైక్ కింద క్రాష్ అయినా సరే సింపుల్గా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు ఫైబర్ని అయితే. ఆ ఆప్షన్ అయితే చాలా బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ మనకి తెలుసు కదా, 500 కిలోమీటర్కి ఒకసారి మనం చైన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఆ ఆప్షన్ కూడా ఉంది. ఈ బైక్ నాకు బ్లాక్ కలర్ అయితే చాలా బెస్ట్ అనిపించింది. ఇక్కడ మనం లిక్విడ్ కూల్ అనేది మనకి ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. పైన ఇచ్చిన మనకు సింపుల్గా చేంజ్ చేసుకోవడానికి. ఈ బైక్ కంటే నాకు బెస్ట్ అనిపించిన బైక్ అంటే R15 V4M. ఆ బైక్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఆ బైక్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సీటింగ్ పొజిషన్ చూడొచ్చు. మనకి సీటింగ్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ అయితే కొంచెం చిన్నగా ఇచ్చినారు. మనకి ఇక్కడ వెనకల్ సైడ్ సీటింగ్ పొజిషన్ చూడొచ్చు. ఇది కూడా కొంచెం కంఫర్ట్ ఉంది. ఈ సీటింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి R15 బైక్లో కూడా సీటింగ్ పొజిషన్ కొంచెం ఆ KTM కంటే అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మీకు రెండిట్లో ఏ బైక్ కావాలో అది కూడా చూస్ చేసుకోవచ్చు. రెండు మంచి బైక్సే. ఈ బైక్ నేను ఒకసారి ఎక్కి చూపిస్తాను. ఎక్కి చూపించిన తర్వాత మీకు ఒకసారి లుక్ చూడొచ్చు. ఈ బైక్ ఎక్కి నేను ఒకసారి ఎక్కుతున్నాను. నా హైట్ వచ్చేసి ఇప్పుడు నాది హైట్ కరెక్ట్ 5.3 హైట్ నాది. నా హైట్కి ఎగ్జాక్ట్లీగా సెట్ అవుతుందో లేదో చూద్దాము. మీరు కింద కామెంట్ చేయండి, మీకు ఇష్టమైన బైక్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ 2,61,000కి అయితే మనకి వస్తుంది. మనకి డౌన్ పేమెంట్ కావాలంటే 60,000కి అయితే డౌన్ పేమెంట్ వస్తుంది. ఎవ్రీ మంత్ మనకి 4,000 అంటే తక్కువ మనకి 4,000 EMI చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉంది మనకి. ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది, ఎందుకంటే 2,60,000 అంటే చాలా ఎక్కువ ప్రైస్. అది మనకి EMI తోటి దగ్గర చాలా ఎక్కువ ప్రైస్ అవుతుంది. R15 V4M అయితే అది 2,20,000 అవుతుంది. మనకి రెండిట్లో ఈ బైక్ బెస్ట్ అనిపిస్తే మీకు చూస్ చేసి తీసుకోవచ్చు. ఎందుకంటే R15లో కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు R15 అయితే కొంచెం బెస్ట్ అనిపించింది ఈ బైక్ అంటే. ఈ రెండిట్లో మీకు KTM RC కావాలంటే KTM RC కూడా చాలా మంచి బైక్ అదే. ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడితే 30 నుంచి 35 మైలేజ్ అయితే మనకి వస్తుంది. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ బైక్ కావాలో కింద కామెంట్ చేయండి. ఆ బైక్ వీడియో తప్పకుండా తీస్తా.